హలో అందరికీ, ఎలా ఉన్నారండి అందరూ? ఇవేంటో తెలుసా మీకు? గెస్ చేయండి చూద్దాం. వీటిని సన్ఫ్లవర్ సీడ్స్ అంటారండి. మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికేస్తాయి ఈజీగా. సో వీటితో మనం కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ఈ కారం పొడి అన్నంలో కానీ ఇడ్లీలో దోశలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇది ఎలా తయారు చేయాలో చూసిద్దాం ఈ వీడియోలో. పదండి. ఈ సన్ఫ్లవర్ కారం పొడి తయారు చేయడానికి మనకు కావాల్సినవి సన్ఫ్లవర్ విత్తనాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా కొబ్బరి, జీలకర్ర, ధనియాలు 1 టీ స్పూన్, కరివేపాకు, ఒక 10 ఎండుమిర్చి. ముందుగా ఒక బాండి తీసుకొని స్టవ్ వెలిగించి దాంట్లోకి ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, దాంట్లోనే ధనియాలు, వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేద్దాం. ఈ సీడ్స్ ఎందుకు రోస్ట్ చేయాలి అంటే దీనిలో ఉండే పచ్చితనం పోవడానికి, కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలండి. ఈ రోస్ట్ చేసిన వాటిని మిక్సీ చేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసి మిక్సీ చేస్తే బరకగా వస్తుంది. సో ఫస్ట్ మనం ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని ధనియాల్ని ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. దాని తర్వాత మిగతా వాటిని వేసి మిక్సీ చేసుకోండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా రోస్ట్ చేసేసుకుందాం. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని తెలుగులో పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు అంటారండి. ఈ విత్తనాలు స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయండి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు కూడా చేస్తుంది ఈ విత్తనాలు. ఈ మధ్యకాలంలో అందరూ సరదాగా స్నాక్స్లా వీటిని సీడ్స్ని తింటున్నారండి. ఎందుకంటే ఇవి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఇస్తున్నాయి. వీటిలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాస్త తీయగా పప్పు పదార్థాలతో ఉండే సీడ్స్ స్నాక్స్గా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాయి ఈ మధ్యకాలంలో. వాటి టేస్ట్ ఎంతోమందికి నచ్చుతుంది. క్యాలరీలతో పాటు ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ మన ఆరోగ్యానికి పెంచుతాయండి ఈ విత్తనాలు. ఇవి బూడిద రంగులో లేదా నలుపు రంగులో లభిస్తాయి మనకు. ఇవి నీటి బిందువు ఆకారంలో మనకు కనిపిస్తాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయండి. వీటిలో విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇక విటమిన్ ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఈ విత్తనాలు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయండోయ్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తొలగిస్తాయి. వీటిలో ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తుందండి. జీర్ణశక్తి కూడా చాలా పెంచుతుంది. ఈ సీడ్స్ డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుందండి. క్యాన్సర్ని కూడా అడ్డుకుంటాయి. ఈ విత్తనాల్లో విటమిన్ ఈ, సెలీనియం, కాపర్ విష వ్యర్థాన్ని అడ్డుకునే శక్తి ఉంది. సో ఈ విత్తనాలతో ఈ పొడి చేసుకొని అన్నంలో కానీ, ఇడ్లీలలో కానీ, దోశలలో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని నంచుకొని తినేసేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. సన్ఫ్లవర్ సీడ్స్తో కారం పొడి చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదండి. సో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో ఈ రెసిపీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.
చూసారు కదండి సన్ఫ్లవర్ సీడ్స్తో కారం పొడి ఎలా తయారు చేసుకున్నామో. సో మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.